మనుషులందరి చెవులు ఒకేలా ఉండవు, కానీ వారి చెవులకు తమ్మెలు మాత్రం ఉంటాయి. అయితే ఇవి కొందరిలో పెద్దగా, మరికొందరిలో చిన్నవిగా ఉంటాయి. ఎలా ఉన్నా వాటిపై ముడతలు మాత్రం ఉండకూడదట. అలా ఉంటే వారు గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారని తెలుసుకోవాలట. దీంతో పాటు అలాంటి వారికి భవిష్యత్తులో హార్ట్ అటాక్స్ వంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇది పరిశోధనాత్మకంగా వెల్లడైంది. చెవి తమ్మలపై ఉండే ముడతలను ఫ్రాంక్ గుర్తులని పిలుస్తారట. ఎందుకంటే వాటిని ఫ్రాంక్ అనే వైద్యుడు తొలుత గుర్తించాడట. 1973లో డాక్టర్ ఫ్రాంక్ అనే అతను చెవి తమ్మలపై ముడతలు ఉంటే వారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉన్నట్టు గుర్తించాడట. ఫ్రాంక్ 60 మందిని ఏ, బి అనే 2 గ్రూపులుగా విభజించారు. అందులో ఏ గ్రూపు సభ్యులకు చెవి తమ్మలపై ముడతలు లేవట, బి గ్రూపు సభ్యులకు చెవి తమ్మలపై ముడతలు ఉన్నాయట. పరిశోధన తర్వాత తేలిందేమంటే తమ్మలపై ముడతలు లేని ఏ గ్రూపు సభ్యులకు గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉందని, బి గ్రూప్ సభ్యులకు గుండె జబ్బులు వచ్చేందుకు 70% ఎక్కువగా అవకాశం ఉన్నట్టు తెలిసింది. చెవికి దగ్గరలో ఉండే రక్తనాళాల్లో కొవ్వు వంటి అడ్డంకులు ఏవైనా ఉంటే చెవి తమ్మెలపై అలా ముడతలు వస్తాయని కూడా గుర్తించారు. కాబట్టి చెవి తమ్మలపై ముడతలు ఉంటే మీ చెవిపై కూడా ఉందా ఒకసారి చూసుకోండి. బెక్విత్ వైడ్మాన్ సిండ్రోమ్ అనే ఒక జెనెటిక్ డిజార్డర్ వల్ల కూడా చెవి తమ్మలపై ముడతలు వస్తాయట. కానీ ఇది చాలా అత్యంత అరుదుగా సంభవించే వ్యాధి కాబట్టి ఎవరికైనా చెవి తమ్మలపై ముడతలు వస్తున్నాయంటే వారికి త్వరలో హార్ట్ అటాక్స్ రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. ముందుగా జాగ్రత్త పడి మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. నిత్యం వ్యాయామం చేయడం, సరైన పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు. అదే విధంగా స్ట్రాస్ డ్రాప్స్ అనే పిలువబడే డ్రాప్స్ మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని వాడితే గుండె సంబంధిత వ్యాధులను రాకుండా చూసుకోవచ్చు. అంతేకాదు రక్తనాళాల్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి రక్త సరఫరా మెరుగుపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.